బీసీ కులగణన కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండుగా జీలిపోయింది. రెడ్డి కాంగ్రెస్, బీసీ కాంగ్రెస్, రాహుల్ కాంగ్రెస్, రేవంత్ కాంగ్రెస్. బీసీ కులగణన చేసిరు కదా, కాంగ్రెస్ పార్టీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. రాహుల్ గాంధీ చెప్పిండు స్వయంగా, బీసీ కులగణన చెయ్యాలి, చాలా ఏండ్ల నుంచి బీసీ కులగణన కాలేదు, సో బీసీలు ఎంతమంది ఉన్నారో తేలాలి, మేము అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో కులగణన చేస్తాము మేము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అని చెప్పారు. అందులో భాగంగానే తెలంగాణలో కులగణన చేసిరు, ఎస్పెషల్లీ బీసీలకు సంబంధించి. మహారాష్ట్ర ఎన్నికలలో కూడా దీన్ని చెప్పారు, మేము తెలంగాణలో పైలట్ ప్రాజెక్ట్ కింద కులగణన చేస్తున్నాం, కులగణన సర్వే చేస్తున్నాం, ఇక్కడ కూడా గెలిస్తే కులగణన చేస్తాం. అట్లనే దేశం అంతటా కూడా కులగణన జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కులంలో ఎంతమంది ఉన్నారు ఏంటిది అనేటువంటి లెక్కలు ఇప్పటివరకు లేవు, చాలా ఏండ్ల కింద చేసిన లెక్కలే ఉన్నాయి ఇప్పటిదాకా. ఇప్పుడు అసలు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంత జనాభా ప్రాతిపదికన బీసీలకు ఇస్తామన్నటువంటి రిజర్వేషన్లు కావచ్చు, వీళ్ళన్నింటికి సంబంధించి కులగణన చేయాల్సిన అవసరం ఉంది. సో కులగణన చేస్తాము, తెలంగాణలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద దీన్ని తీసుకున్నాం, మిగతా రాష్ట్రాలలో కూడా చేస్తాము అని చెప్పారు వాళ్ళు. తెలంగాణలో అనుకున్నట్టుగానే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. తీసుకున్న రోజు నుంచి బీసీ కులగణన చేస్తాము అని ఎప్పుడైతే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఆ రోజు నుంచి, అప్పుడు కులగణన జరుగుతున్నప్పుడే చాలా రకాలైనటువంటి చర్చలు జరిగినాయి దాని మీద. ఎందుకంటే ఎన్యూమినేటర్లను ఇళ్లకు పంపించి చాలా క్వశ్చన్లు అడిగారు. ఓన్లీ కులం మీద క్వశ్చన్ అడగలే, ఓన్లీ కులం మీద క్వశ్చన్ అడిగితే నిజంగానే అక్యురేట్ నెంబర్ వచ్చేదేమో, ఏ కులంలో ఎంతమంది ఉన్నారు ఏం జరుగుతుంది అనేది. దాంతోపాటు ఇంకా చాలా లెక్కలు అడిగిరు వాళ్ళు. దాంట్లో మీ ఆస్తుల వివరాలు ఎన్ని అన్నారు, రేషన్ కార్డు ఉందా, బండి ఉందా, కారు ఉందా, పొలం ఉందా, భూమి ఉందా, జాగుందా, ఫ్లాట్ ఉందా, ఇవన్నీ అడిగిర్రు. అడిగితే అసలుకే వేసారు వచ్చి చాలా మంది అసలు డీటెయిల్స్ ఇయ్యలే. వాళ్ళే చెప్పారు, కాంగ్రెస్ పార్టీనే మొన్న నివేదిక చెప్పుకుంటూ అసలు 3% మెంబర్స్ డీటెయిల్స్ ఇవ్వలేదు అని. ఇచ్చినటువంటి వాళ్ళు కూడా అసలు ఎక్కడ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓన్లీ కులంకి సంబంధించిందే కులగణన చేస్తున్నాము మేము అంటే ఎట్లుంటుండను. దాంతోపాటు ఇంకా చాలా క్వశ్చన్లు అడిగిర్రు. ఆ క్వశ్చన్లు అడిగేసరికి అసలు ఏంది ఇదంతా ఎందుకు తీసుకుంటున్నారు, ఒక చర్చ కూడా జరిగింది. అప్పుడు ఒక ప్రచారం కూడా నడిచింది. అసలు ఏముంది, మీకు ఏముంది, 2 వీలర్ ఉందా, లేకపోతే పొలం ఉందా, భూమి ఉందా, జాగుందా అని అడిగి వీటన్నింటినీ రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ పెట్టే పథకాలకు మనకి ఇవన్నీ ఉంటే కనుక ఒకవేళ పథకాలు ఏడ బంద్ అయిపోతాయో అని కూడా చాలా మంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనేది అది బహిరంగ రహస్యమే. చాలా మందే చెప్పారు, ఒకవేళ రేపు పొద్దున ఏమన్నా గవర్నమెంట్ పెట్టే స్కీమ్లకు ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అని కూడా చాలా మంది సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. 3% మెంబర్స్ అసలు ఈ సర్వేలను పాల్గొనలేదని గవర్నమెంట్ లెక్కల ప్రకారమే చెప్తుంది. సరే, చేసిన సర్వే చేసిన తర్వాత వచ్చినటువంటి లెక్క మీదనే ఇప్పుడు చిక్కంతా వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. అసలు ఎక్కడ చేయలే, చేసిన ఒక రాష్ట్రంలోనే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తలకాయలు పట్టుకుని అంటే శికలు పట్టుకొని కొట్లాడుకుంటారు అంటారు చూసినావా, అట్లాంటి పరిస్థితే ఉంది. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్సీనే వ్యతిరేకిస్తుండు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ షోకాజ్ నోటీసులు ఇస్తాము అంటున్నారు. ఎవరికి ఇస్తారు, వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీకే. ఇప్పుడు ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణలో, ప్రభుత్వము కులగణన చేసిన దాని మీద వచ్చినటువంటి రిపోర్ట్ మీద వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీని ఎట్లా మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇక మాటలన్నీ మీకు పెట్టి వినిపించలేం కానీ ఎట్లా మాట్లాడుతున్నాడు ఏంది అనేది. సరే, వరంగల్ సభలో అయితే మాట్లాడిన దాన్ని వినిపించగానే దాని తర్వాత జరిగిన దాంట్లో ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఒక్కసారి మీరు ఇనుర్రి. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ ఇన్సిడెంట్తోని వాళ్ళ పార్టీలో చిచ్చైతే వచ్చింది. ఇది బీసీ ఈ నివేదికను నేను చెప్పిన ఉత్సబోసి తగలబెట్టండి అని చెప్పిన, ఉత్సబోస్తే తగలబడదు కాబట్టి ఈ నివేదికను తగలబెట్టి పారేస్తా ఉన్నాం. ఇది దొంగ లెక్క. ఈ దొంగ లెక్కను ఎట్టి పరిస్థితిలో బీసీలు సహించరు. ఇలా ఓటర్ల జనాభా, ఓటర్ లిస్టుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం పిల్లలు చదువుతున్న దానికి ఎంత చూసినా 4,20,00,000 ఉండాల్సినటువంటి జనాభా లెక్కల్లో 40 లక్షల మంది బీసీలను కనుమరుగు చేసి ఇలా బీసీల జీవితాలతోటి, బీసీల భవిష్యత్తు ఆటలాడుకుంటూ బీసీలను అవమానపరిచినటువంటి ఈ ప్రభుత్వం చర్య ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఈ నివేదిక దొంగ లెక్క. ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తర్వాత మండలిలో చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఇది దొంగ లెక్క. బీసీ ప్రజలారా అర్థమైపోయింది, వీళ్ళు మనకు న్యాయం చేయడానికి కానీ లేకపోతే మనకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కానీ మన లెక్కలు తీయడానికి వీళ్ళకి ఇష్టం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తుంది. బీసీ ప్రజలారా నమ్మకుర్రి, మీరు ప్రభుత్వం ఇచ్చిన ఈ నివేదికని నమ్మకుర్రి. మన లెక్కలు తీసేందుకు ప్రభుత్వం మనం ఎంతమంది ఉన్నామో అనేది బయట పెట్టడానికి ప్రభుత్వానికి ఇష్టం లేదు. వీళ్ళు చేసింది మొత్తం దొంగ లెక్కలని వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీనే చెప్తున్నాడు.
కాంగ్రెస్ పార్టీ చేసిన లెక్కలు ఏవైతే ఉన్నాయో అది మొత్తం దొంగ లెక్కలు, అస్సలు నమ్మకూరి అంటుండు. బయట వాళ్ళు చెప్తలేరు, వేరే పార్టీ వాళ్ళు కాదు చెప్తుంది. ఇవన్నీ దొంగ లెక్కలు. ఈ లెక్కలకు సంబంధించి నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది బీసీ ప్రజానికానికి. 160% మంది ఉన్నటువంటి బీసీలను కేవలం 46% మంది మాత్రమే హిందూ బీసీలు అని చూపించి బీసీల లెక్కను తొక్కిపెట్టి 8% ఉన్నటువంటి వాళ్ళని 15%గా ఉన్నట్టుగా ఓసీల లెక్క చూపించినందుకు నిరసనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి దొంగ సర్వేకు నిరసనగా ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం చేసింది అస్సలు కరెక్ట్ సర్వే కాదు, దొంగ సర్వే అంటుండు. దీని మీద ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీలనే ఏం జరుగుతుందో ఒక్కసారి చూడుర్రి. వీళ్ళు వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ షోకాజ్ నోటీసులు ఇస్తాము అన్నారు. ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నాడు? ఆయన పార్టీ ఎమ్మెల్సీ అయినా పార్టీ ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో కమిషన్ కమిటీ చూసుకుంటది. షోకాజ్ నోటీసులు ఇస్తాము అని అంటే ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి, మా నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీని ఇంకా 10 కాలాల పాటు కాపాడుకోవాలి రాహుల్ గాంధీ గారి ఆలోచనతో అనేటువంటి వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఎందుకు? మమ్మల్ని ఏమన్నాడు? అయ్యా జాగిరా పార్టీ ఏమన్నది? అది మాది, బీసీలది మాది. ఆ పార్టీని వాడుకొని మీరు పెత్తనం చేసుకుంటా ఇది నడవదు. ఈ ధమ్కీలు, ఈ బెదిరిస్తామంటే నడవదు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలు ఊరుకునే పరిస్థితులు లేరు. బీసీలకు అన్యాయం జరిగితే పండబెట్టి కూడా తొక్కుతారు. అర్థమైందా? బీసీలకు అన్యాయం జరిగితే ఏదో మీ ఎమ్మెల్యేలు మాట్లాడతలేరంటే వాళ్ళ పరిస్థితి జనానికి ఎరికే వాళ్ళు. మనం ముందే చెప్పుకున్నాం కదా, రాహుల్ కాంగ్రెస్ రేవంత్ కాంగ్రెస్ లెక్క విడిపోయింది, బీసీ కులగణన మొత్తం చిచ్చు పెట్టింది అని. షోకాజ్ నోటీస్ ఎట్లా ఇస్తారు? అసలు పార్టీ మాది అంటుండు. పార్టీ మాది, మాకెట్లా నోటీసులు ఇస్తారు? చూసుకుంటూ ఊరుకోము. అసలు బీసీలు ఎవ్వరు కూడా చూసుకుంటూ ఊరుకోరు. షోకాజ్ నోటీస్ ఇస్తే అసలు ఎట్లా నోటీస్ ఇస్తారు? తప్పు చెప్పింది మీరు, ప్రభుత్వం తప్పు చేస్తుంది అని ఎత్తి చూపినందుకు నాకు నోటీసులు ఇస్తారు. అసలు ఎట్లా నోటీసులు ఇస్తారు అని అడుగుతున్నాడు. మీరు తప్పుడు లెక్కలు చేసిర్రు. 160% ఉన్న బీసీల జనాభాను తగ్గించి 40కి చూపిస్తుర్రు. అగ్రకుల సర్వే ఇది. అసలు బీసీలకు సంబంధించినటువంటి కుల సర్వే కాదు ఇది, అగ్రకుల సర్వే. అగ్రకులములను ఎక్కువ చూపించుకునేందుకు, అగ్రకులములను ఎక్కువ చూపించుకునేందుకు చేసుకున్నటువంటి సర్వే ఇది. అగ్రకులాలలో ఉన్నటువంటి పర్సంటేజ్ను పెంచి బీసీల పర్సంటేజ్ను తగ్గించి చూపిస్తున్నారు. అసలు నాలుక గీసుకునేందుకు కూడా పనికిరాదు అని చెప్తున్నారు. మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్సీనే చెప్తున్నాడు అసలు ఇది దేనికి పనికిరాదు, మీరు చేసింది బోగస్ సర్వే అంటున్నారు. ఈ మొత్తం ఇన్సిడెంట్ చూస్తే ఒకటైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటి అంటే ఈ బీసీలకు సంబంధించినటువంటి చేసిన కులగణన సర్వే కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది. రెండు వర్గాలుగా విడిపోయింది. అయితే మామూలుగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ ఎక్కువ, ఎవరు ఏదన్నా మాట్లాడవచ్చు, పార్టీలో 2 గ్రూపులు ఉంటాయి అని ఒక చర్చ జరుగుతుంది. ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న పార్టీలో ఇక్కడ ఒక సీఎం ఉంటాడు, ఆ పీసీసీకి సంబంధించిన వర్గం కొంతనో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు పవర్ఫుల్ మంత్రులు ఉంటే కనుక వాళ్ళ వర్గమనో, ఒకటి సీఎం వర్గం, ఒకటి ఇంకొక మంత్రుల వర్గం, లేదంటే పీసీసీల వర్గం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే సీఎం వర్గం వర్సెస్ రాహుల్ వర్గం అయింది. రాహుల్ గాంధీ చెప్తుందంతా కరెక్టే, ఆయన చేయమన్న కులగణన సర్వే గిది కాదు, అసలు మొత్తం బోగస్ సర్వే చేసిర్రు. రాహుల్ గాంధీ ఒకటి అనుకుంటే రేవంత్ ఇంకొకటి చేసిండు. రాహుల్ చెప్పిన సర్వే కాదు ఇది, రాహుల్ గాంధీ కరెక్ట్ లైన్లోనే ఉన్నాడు కానీ రేవంత్ రెడ్డి అసలు కరెక్ట్ లైన్లో లేడు, కాంగ్రెస్ పార్టీ లైన్లోనే లేడు అని మాట్లాడుతున్నారు. మీరు చేసిన మొత్తం సర్వే బోగసు. అసలు ఆయన అనుకున్నది వేరు, ఆయన అనుకున్న లైన్లో సర్వే చేయలేదు. ఆయన అనుకున్న లైన్లో సర్వే చేస్తే కనుక బీసీల సంఖ్య ఇంకా పెరుగుతుంది. చాలా ఎక్కువ ఉన్నాం మేము. 160% ఉన్న జనాభాను తగ్గించి అగ్రకులాలలో ఉన్నటువంటి వాళ్ళు 8% ఉన్న వాళ్ళనేమో 15%కి తెస్తారు. ఎట్లా 50-60 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళను 40%లకు తీసుకొచ్చి విడిచిపెడతారు ఎట్లా? అసలు ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతుంటుంది. వేరే కులంలో జనాలు పెరిగిరు కానీ బీసీలలోనే తగ్గిర్రా? ఒకవేళ తగ్గితే ఏడున్నారు వాళ్ళు? ఇంకా తీన్మర్మల్లో ఇంకొక మాట కూడా అన్నాడు, వాళ్ళ గోరీలన్నీ ఏడున్నాయి అని అడుగుతున్నారు. నిజంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా ప్రభుత్వానికి. ఇప్పుడు 21 లక్షల మంది తగ్గిర్రు, బీసీలు తగ్గిర్రు అని చెప్తారు కదా మీరు. వాళ్ళ గోరీలు ఎక్కడ? వాళ్ళ గోరీలు జోంచూర్రి అంటుర్రు. నిజంగా ఇలా చాలా మంది బీసీలు అడుగుతున్న ప్రశ్న ఇది. సో బీసీలకి రాహుల్కి రేవంత్కు మధ్యలో 2 వర్గాలుగా ఉన్నాయి.
రెండు వర్గాలుగా విడిపోయి అంటే ఈయన రాహుల్ గాంధీ లైన్ కరెక్టే కానీ రేవంత్ రెడ్డి లైన్ తప్పు అని చెప్తున్నాడు తీన్మార్ మల్లన్న. ఒక బీసీల పంచాయతీ నడుస్తుంది అలా కాంగ్రెస్ పార్టీలో. ఏం నడుస్తుంది అంటే మిగతా బీసీ సంఘాలు చెప్పుడో, బీసీ సంఘాలు మాట్లాడడో, లేదంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడడో, వేరే పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడడో చేస్తలేరు ఇవాళ. కాంగ్రెస్ పార్టీలోనే బీసీ పంచాయతీ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీలోనే అసలు మీరు అగ్రకులములకు అనుకూలంగా ఇది చేసిరు, సర్వే చేసిరు, అసలు ఇదంతా మొత్తం బోగస్ బక్వాస్, అసలు ఇది దేనికి పనికిరాదు, నాలుక గీసుకుంటానికి పనికిరాదు, దేనికి పనికిరాదు, ఈ సర్వే మొత్తం బోగస్, అసలు నాకు ఎట్లా నోటీసులు ఇస్తారు, పార్టీనే నాది అంటుండి అలా తీన్మార్ మల్లన్న. అసలు మా బీసీలది. ఎందుకంటే రాహుల్ గాంధీ వీళ్ళ చీఫ్ హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది. రాహుల్ గాంధీ వీళ్ళ చీఫ్, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాదు. రాహుల్ గాంధీ మొత్తం బీసీలకి రాజ్యాధికారం ఇవ్వాలి, బీసీల కోసం మనం చెయ్యాలి, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలి అని చర్చ జరుగుతున్నప్పుడు అసలు బీసీల సంఖ్యను తగ్గించి చేస్తున్నారు. బీసీలది రాబోన్న తరం మొత్తం కూడా బీసీలది అని చెప్తుండ్రు రాహుల్ గాంధీ. మాది అట్లాంటప్పుడు అయితే కనుక పార్టీ మాది, బీసీలది. మా పార్టీలో మాకెట్లా నోటీసులు ఇస్తారు, మాకెట్లా షోకాజ్ నోటీస్ ఇస్తారు, అస్సలు ఊరుకునేదే లేదు. షోకాజ్ నోటీస్ ఇస్తే బీసీలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో చూసుకుంటూ ఊకోరు అని చెప్తున్నాడు. సో మొత్తం సర్వే అంతా నిన్న అసెంబ్లీలో ఎట్లయితే హాట్గా నడిచిందో కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ హాట్ డిస్కషన్ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో బీసీ సర్వే మొత్తం ఒక కుంపటి పెట్టింది అని అనుకోవచ్చు. రెండు వర్గాలుగా విడిపోయారు. అది సేమ్ పార్టీనే రెండు వర్గాలుగా విడిపోయారు. రాహుల్ వర్గం రేవంత్ వర్గంగా విడిపోయింది. బీసీ నాయకులు రెడ్లు నాయకులుగా విడిపోయారు. మొత్తం ఈ బీసీ కులగణన సర్వే జరిగిన దాని మీద మొత్తం కూడా బయట ఎంత చర్చ జరుగుతుందో విత్ ఇన్ ద పార్టీలో కూడా అంతే చర్చ జరుగుతుంది. పార్టీ మొత్తం కూడా దీన్ని బేస్ చేసుకొని రెండుగా విడిపోయింది. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం విడిపోయింది. బీసీలకు సంబంధించినటువంటి ఇష్యూ మీద పార్టీ మొత్తం ఇప్పుడు తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నది చూస్తే కనుక మొత్తం రాహుల్ కాంగ్రెస్ వేరు, రేవంత్ కాంగ్రెస్ వేరు, రెండు నడుస్తున్నాయి ఈడ రాష్ట్రంలో. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్తున్నారు. ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇచ్చారు తీన్మార్ మల్లన్నకి. ఇది ఇంకా ఇంట్రెస్ట్. ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇస్తే ఏం రిప్లై ఇస్తాడు, ఏం చెప్తాడు, నేను మాట్లాడింది కరెక్టే, దానికి కట్టుబడి ఉంటా అని చెప్తాడా, లేదు అంటే ఇప్పుడు దాన్ని ఎట్లా సమర్థించుకుంటాడు, ఏం చేస్తాడు, లేదు అంటే రాహుల్ గాంధీ చెప్పిన లైన్లనే రాహుల్ గాంధీకి అనుకూలంగానే నేను మాట్లాడుతున్నా తప్ప ఎక్కడ కూడా ఇక్కడ వీళ్ళు చేస్తున్న దాన్ని ప్రభుత్వం తప్పు చేసినా లేదంటే పార్టీలు ఎవరైనా తప్పులు చేసినా కూడా ఖచ్చితంగా ఎత్తి చూపాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఎత్తి చూపుతున్నా అని చెప్తాడా, ఏం చెప్తాడు? ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఈ షోకాజ్ నోటీసులకు ఎట్లా స్పందిస్తాడు అనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్గానే మారింది. కానీ కాంగ్రెస్ పార్టీలో అయితే ఈ బీసీలకు సంబంధించినటువంటిది కోల్డ్ వార్కి దారితీసింది. రెండు వర్గాలుగా విడిపోయింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది.